ఈ రోజు మా ఆయనకి పల్స్ పులుసు తినాలనిపించింది, అందుకే మా ఆయనతో ఉల్లిగడ్డలు కోపిస్తున్నాయి. ఇప్పుడు నేను కోసిన అంటే కళ్ళు మండుతాయి కదా. మా ఆయన చింతపండు అనేసి ఈ పాపడాలు కూడా ఇన్నేంచి పెట్టిండు. ఇన్నిగానం అవసరమా ఇద్దరికి అని అనుకోకండి. నా పని ఎట్లుంటదంటే ఇప్పుడు ఆ పల్స్ పులుసు అయ్యే లోపు అందులో సగం పాపడాలు అయిపోతాయి, తినేటప్పుడు ఏ 2 3 మిగులుతాయి. పిల్లలకి పొద్దున టమాటా రైస్ లాగా ఇట్లా గుజ్జులాగా చేసిన అదే కల్పించిన, ఇంకా కొంచెమే ఉండే అందుకే పల్స్ పులుసు చేస్తున్నాయి. మా ఆయనకే తినాలనిపించింది కాబట్టి సగం ప్రాసెస్ మొత్తం మా ఆయనతోనే చేపించిన. జస్ట్ నేను ఉప్పు కారం కలిపి పోబెట్టి పల్స్ పులుసులా 2 పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి పోపు పెట్టుకుంటే సూపర్ ఉంటది టేస్ట్. కానీ ఈ రోజు నేను కారం కలుపుతున్నా, కారంతో తినాలనిపించింది. ఉప్పుని డైరెక్ట్ వేయకుండా ఇట్లా ఉల్లిపాయల కలిపి వేసుకోండి, సూపర్ ఉంటది టేస్ట్. చాలా మంది చాలా రకాలుగా వేస్తారు, కానీ మా అమ్మ చేసిన పల్స్ పులుసు అంటే నాకు చాలా ఇష్టం, మస్తు ఉంటది టేస్ట్. ఆమె ఏమేయదనలా ఉట్టి పులుసు వేసి ఉప్పు కారం వేసిన టేస్ట్ వచ్చేస్తుంది. అదేందో అసలు అర్థమే కాదు, అది ఒక మ్యాజిక్ లా. అన్ని వేసేసిన టేస్ట్ కరెక్ట్ ఉందో లేదో అని గుళ్ళ తీర్థం ఇస్తారు కదా 3 సార్లు, అట్లా 3 సార్లు వేసుకొని టేస్ట్ చూస్తే గానీ తెలియలేదు నాకు కరెక్ట్ గా సరిపోయినాయా లేదా. టేస్ట్ బాగుంది, కానీ ఇంకొక ఐటెం వేస్తే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది అనమాట. అదే చక్కెర. నేనైతే ఒక సగం స్పూన్ అయితే వేస్తున్నా చక్కెర. టేస్ట్ డిఫరెంట్ ఉంటది, బాగుంటది. ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా వేసుకోకపోతే. ముందు కన్నా ఇప్పుడు కొంచెం టేస్ట్ బాగుంది. ఫైనల్ గా పోపు కూడా పెట్టేస్తున్నా, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు వేసేసి ఇంకా ఆయిల్ కూడా వేయాలి. ఫస్ట్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటది. ఇంకా అయిపోయింది, ఫైనల్ గా వేసుకొని తినడం. టేస్ట్ అయితే మస్త్ అయింది. ఓకే మళ్ళీ ఉంటా, బాయ్.